అంతే అంతే చాలు చాలు ఓకే 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 అంతే అంతే చాలు చాలు ఓకే 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 బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 6 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగతా 2 మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగి ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర 300 టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. దీంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 6 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగతా 2 మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శంకభద్ర బాగి ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైట్, డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకట్ ఉన్నారు అందుబాటులో. వెంకట్, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఈ తెల్లవారుజామున ఒక ఘోర ప్రమాదం, చాలా అపశృతి చోటు చేసుకుంది. సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో జరిగిన ఈ అపశృతి ఒక రకంగా యావత్ భక్తులని, యావత్ తెలుగు రాష్ట్రాలకు ఒక రకంగా కుదిపేసిందని చెప్పాలి. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చంద్రోత్సవంలో ఈ అపశృతి చోటు చేసుకున్నది. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలిపోవడంతో అక్కడికక్కడే 8 మంది చనిపోయిండు. ఇంకొక 2 మృతదేహాలు శిథిలాల కింద ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. ఇంకో 4గురికి కూడా తీవ్ర గాయాలైనట్టు కూడా అధికార వర్గాల నుంచి కొంత సమాచారం అందుతోంది. అయితే మంగళవారం నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో అంటే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ క్యూ లైన్ పై ఈ గోడ కూలడంతో ఈ ఘటన జరిగింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సిపి శివప్రతాప్ బాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికి 7 మృతదేహాలు మాత్రం విశాఖ కేబీహెచ్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు అధికార వర్గాలు తెలియజేశాయి. కొద్దిసేపు క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా
స్పందించారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం హోంమంత్రి వంగలపూడి అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ఘటన కొంత ఈ ఘటన పట్ల అధికారులు నిర్లక్ష్యంగాని తర్వాత ఇతరత్ర అలసత్వం లేదు. అయితే ఒక్కసారిగా వర్షం రావడంతో ఒక్కసారిగా ఆ 300 రూపాయల క్యూ లైన్ పై గోడ కూలడంతో ఈ ఘటన జరిగినట్టుగా అధికార వర్గాల నుంచి వస్తున్న ప్రాథమిక సమాచారం. చంద్రిక.